అష్యూరెడ్డి ఒక అతన్ని ట్రాప్ చేసి సుమారుగా ఒక 10 కోట్ల వరకు తీసుకునింది. రిటర్న్ ఇవ్వమంటే 1.5 కోటి ఇస్తా అని చెప్పి బేరాలాడుతుంది అనేది ఒక వాయిస్ అనేది లీక్ అయింది. అసలు తీసుకున్న ఆవిడకి ఇచ్చిన ఆయనకి వాళ్ళిద్దరి మధ్య ఆ బాండ్ గురించి ఏం మాట్లాడతారు మీరు? వాళ్ళిద్దరి మధ్య ఏం బాండింగ్ అంటే లవ్ చేసి నేను పెళ్లి చేసుకుంటా అన్నదంట. పెళ్లి చేసుకుంటా అంటే ఎవడన్నా ఆడదెదిరించేటోడిని చూసినా గానీ వీడు 9 కోట్లు ఏమని ఇచ్చిండు. ఇప్పుడు ఆడామా అదేదో బిగ్ బాక్స్ లో వచ్చింది, ఏదో 1-2 సినిమాలో ఉన్నది అని ఆమెకాడ ఇంకా డబ్బు ఉంది అనుకుండా వీడు 9 కోట్లు ఆమెకి ఏం చూసి పెట్టిండు. చేసుకుంటున్నానా కానీ అడ్డగొలగినా లక్షలు కాదు కోట్లే పెట్టినా అంటుండు. అది నిజాలు ఏందో బయటపడతాయి ఆయనకి. అసలు అన్నట్టుగా వాడికి సిగ్గు లేదు. ఎక్కడనో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడనో చేస్తున్నావు. పెళ్లి కాలేదని ఇవ్వంటుంది కదా. వాడికి పెళ్లి అయింది 9 కోట్లు. మరి ఈమెకు తెలియదా పెళ్లి అయింది? మరి ఈమె తెలియదా? మరి 9 కోట్లు పెళ్లి అయిన వాడికి నా కొత్తదో రాదో ఆమె పైనుంచి దిగి వచ్చిన దేవకన్య అనుకొని వీడు 9 కోట్లు ఇచ్చిండట. ఇచ్చినాక మా అన్నయ్య వచ్చి కేసు పెట్టిండు. కేసు పెడితే అయ్యో ఇప్పుడు అది ఇస్తుందా? నేను 1 కోటి ఇస్తా 1/2 కోటి ఇస్తా అసలే ఇయ్యనంటుంది. ఏమైనా బిగ్ బాక్స్ అల్లల్లో మస్తు సంపాదించినావు, కొంచెం పేరున్నది దాన్ని వానికాడ బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాను. ఎందుకు తీసుకుంది? సిగ్గు లజ్జ అతిమానం లేదా? ఒక్కొక్కళ్ళని ఇలా పేరు పెడితే తిట్టేది అయినట లేదా? ఒక ఆడిదానివి నువ్వు, నీ ఒక్క ఆడదాని వల్ల ఎంతమందికి వస్తుంది మీ దాంట్లో? అదే నేను అనేది ఏంటంటే అలా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవద్దు. ఇంకా నీకు వయసు ఉంది, టాలెంట్ ఉంది, యాంకరింగ్ అన్నీ చేస్తావు. అట్లా తీసుకోవటం నీకు కరెక్ట్ కాదు. సిగ్గు తెచ్చుకో, వంగబడి చూసుకొని సిగ్గు తెచ్చుకో. ఇతరులకు ఆడవాళ్ళకు కూడా సిగ్గు అవుతుందంట ఒక్కొక్కళ్ళకు. నీ గురించి టాము ఏముంది? ఆ 9 కోట్లు నీకు ఇజ్జత్ పరువు లేదు. మళ్ళీ ఆ డబ్బులు పెడితే నీకు ఇజ్జత్ పరువు రాదు కదా. అలా చెయ్యకూడదు. అంటే ఇట్లా 10 రోజులు మాట్లాడుకొని వదిలేస్తారులే 10 కోట్లు వచ్చినాయి అని అనుకుని ఉంటారు. అనుకోవచ్చు. దాని 10 రోజులు, నెల 2 నెలలు ఇట్లే మొత్తుకుంటారు. వాడు మొగోడు కదా నన్ను ఏం చేస్తుంది అనుకుంటుంది. అదే కదా 10 రోజులు మొత్తుకుంటారు వదిలేస్తుంది అనుకుంటారు. వాడు నిజంగా మొగోడు అయితే వాడి గుద్దలు దమ్ముంటే అంత డబ్బు ఉంటే పేదవాళ్ళు ఎంతమంది ఉండరు. గుడిసెలు లేనోళ్ళు, బట్టలు లేనోళ్ళు, మూల ఎన్నో పల్లెటూరు గ్రామాలలో చాలా మంది ఉన్నారు. వాడిని పెట్టమనపోయినా అసలు వాడికి 9 కోట్లు పెట్టడానికి సిగ్గు లజ్జలేదు. ఫస్ట్ మెయిన్ వాడికి ఉండాలి సిగ్గు. దానికి 9 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడా? కొనుక్కున్నప్పుడు దాన్ని కరెక్ట్గా కూర్చోబెట్టాలి. అమ్మ నాకు పెళ్ళి అయింది ఇంతకు ముందే, నీకు ఇంత డబ్బు ఇస్తానని ముదగాలట. మళ్ళీ అగ్రిమెంట్ రాసుకుంటారట డబ్బు ఇచ్చేటప్పుడు. అన్నీ రాసుకుంటాట. ముదగాలు వాడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. సరే చూసి సిగ్గు తెచ్చుకో ఇప్పటి నుంచి, ఇంకొకటి చేయకుంటుంటాడు. అరే వాళ్ళ నాన్న అల్లకొచ్చి గద్దల దాకా జాకెట్ లేకుండా లంగాలు లేకుండా అవి చేసినప్పుడు తెలియదా తండ్రికి? నాకు ఇష్టమే లేదంటే 9 కోట్లు వచ్చింది ఇష్టమేనా తండ్రికి? ఇప్పుడు తండ్రి పరువు పోలేదా? తల్లి పరువు లేవదా? ఎవరు పరువు పోలే? తండ్రి ఇష్టం లేదన్నాడు. 9 కోట్లు ఇస్తుంటే ఎందుకు తీసుకున్నాడా? నా బిడ్డ పిండాన 9 కోట్లు వస్తానేలే నీ ఇంట్లోకే చక్కగా బతకొచ్చు అనుకున్నాడా? తండ్రికి సిగ్గుండాలి. అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళంటే దానికి భయం భక్తి లేదులే అనుకుంటారు. నీకు తల్లిదండ్రులు మళ్ళీ వాడు మాట్లాడడానికి సిగ్గు లజ్జ ఉండాలి. కాకపోతే వాడి డబ్బు ఏందో వాళ్ళకి తిరిగి ఇస్తే బాగుంటుంది ఇజ్జత్ పరువు. లేకపోతే నిన్ను ఇట్లనే ఎవడు నమ్మడు. సినిమాలు కానీ ఏడికి లేని యాంకరింగ్ కానీ ఏడికి రానియరు. ఏం ఆశించంటే తెల్లగా పుల్లగా యాంకరింగ్ చేస్తుంది, బట్టలు సగం వేసుకొని చేస్తుంది కదా. వాడు దానికోసమే మురిసిచ్చిండు. అంత ఎక్కువ తక్కువ ఉంటే ఏ బీదోడికి ఏ పోయినారా దలుచుకొని. ఇప్పుడు నిన్ను మోసం చేసింది ఆడదంతా వచ్చి మళ్ళా ఇక్కడ హైదరాబాద్లో పడతావు. మరి ఆ డబ్బులు వాని గుద్దలు దమ్ముంటే వసూలు చేసుకోవాలా, లేకపోతే ఊకోవాలా? దీనికి సిగ్గు లజ్జ ఉంటే ఇంతమంది మీడియాలో సోషల్ మీడియాలలో పడ్డావు కదా. వాని డబ్బు వానికి ఇస్తే బాగుంటుంది.